హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గీతా 23. సో ప్రెసెంట్ అయితే ఈరోజు వీడియో ఏంటంటే మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ బ్యూటిఫుల్ ప్లేస్ ఏదో కాదు అంటే కొంచెం సౌండ్ సో ఈ బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ఇది వచ్చేసి తిరుపతి దగ్గరగా మనకి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది, అప్పలాయగుంట. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం అప్పలాయగుంట టెంపుల్ అయితే ఉన్నాము, మీరు చూడొచ్చు. సో ఇప్పుడే మనం దర్శనం అంతా అయిపోయింది, చేసుకొని వచ్చేసాము. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇందుకీ అప్పలాయగుంట తిరుపతి నుంచి అయితే మనకి 17 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్కి ఎలా రావాలి, బస్సెస్ ఎలా ఉంటాయి, వెహికల్స్ ఏంటి అని చెప్పేసి వీడియోలో అయితే ఫుల్గా నేను మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేసేయండి. అండ్ ఇప్పుడైతే ప్రెసెంట్ టెంపుల్ దర్శనానికి వచ్చారంటే దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈరోజు సాటర్డే వల్ల ఎక్కువ మంది క్రౌడ్ అయితే ఉన్నారు. నార్మల్ డేస్లో అయితే మనకి క్రౌడ్ అనేది చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇప్పుడు ఈరోజు సాటర్డే చాలా ఆషాఢ మాసం కాబట్టి చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. సో దర్శనం చేసుకునేదానికి మాకు 1 అవర్ అయితే పట్టింది. నార్మల్ డేస్లో అయితే మీకు దర్శనానికి చాలా తక్కువే పడుతుంది అనమాట. సో నేను ఈ వీడియోలో మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పుకున్నాను. రూట్స్ ఎలా ఉంటుంది, ఎలా రావాలి తిరుపతి నుంచి, ఎక్కడెక్కడ ఎలాంటి టర్నింగ్స్ తీసుకోవాలంటే కొత్త వాళ్ళు ఈ ప్లేస్కి రావడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటారు. చాలామందికి ఎలా రావాలి, ఏ టైమింగ్స్లో బస్సెస్ ఉంటాయి, ఏ టైమ్స్లో నార్మల్ వెహికల్స్ ఉంటాయి, టెంపుల్ టైమింగ్స్ ఇవన్నీ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఫుల్ వీడియోలో మొత్తం చెప్పేస్తున్నాను. సో మిస్ అవ్వకుండా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. గాయస్, నేనైతే ఇంటి దగ్గర ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు వచ్చేసి టైం అయితే 8 అయితే అవుతోంది. అండ్ ఇక్కడైతే నేను ఇప్పుడు తిరుపతి ఎంట్రన్స్లోకి అయితే స్టార్ట్ అయిపోయాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి తిరుపతి మెయిన్గా మనకి సర్కిల్ ఉంది కదా, ఇదే అనమాట మనకి బస్ స్టాండ్ సర్కిల్. బస్ స్టాండ్లో పక్కనే మనకి శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి తిరుచాన్ రూట్ బస్సెస్ అయితే ఉంటాయి. అక్కడ మనకి అప్పలాయగుంటకి డైరెక్ట్ బస్సులు అయితే దొరుకుతాయి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్పలాయగుంట బస్సు ఎక్కేసారంటే అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళడమే అనమాట. ఇక్కడ నుంచి కొంచెం స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇదంతా కూడా మనకి పల్లెల మీద అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. మీరు ఎవరైనా ఈ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ చూడలేదంటే నెక్స్ట్ వీడియోలో నేను ఆ టెంపుల్ కూడా వీడియో అయితే తీస్తాను. అండ్ ఇక్కడ నుంచి మనము ఇదంతా కూడా మనకి విలేజెస్ రూట్లోనే ఉంటుంది. ఈ విలేజ్ నేమ్ వచ్చేసి బ్రాహ్మణపట్టు మేడ రోడ్ అనేది అంటారు. ఇంకొంచెం ముందుకు రాగానే మనకి పుది రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి మెయిన్ ఆర్చ్ దాటుకున్న తర్వాత గ్రామ సచివాలయం అనేది ఉంటుంది. ఇక్కడే మనకి మెయిన్ టర్నింగ్ పాయింట్. అక్కడ నుంచి మనం టర్న్ తీసుకొని మెయిన్ రోడ్లో వచ్చేసేయాలన్నమాట. మీకు అక్కడ రోడ్లో కనిపిస్తుంటుంది. ఇంకా అప్పలాయగుంటకి కొంచెం డిస్టెన్సే ఉందన్నమాట. ఇంకా ఓన్లీ 2 కిలోమీటర్స్ ఉందని ఉంది కదా. అండ్ ఇక్కడంతా ఈ విలేజ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఏరియా వచ్చేసి కోతూర్ అండ్ పాడిపేట అండ్ ఇలా బ్రాహ్మణపేట విలేజెస్ మీద అయితే వెళ్తూ ఉంటుంది. మీకు ల్యాండ్ మార్క్స్ కోసం అయితే విలేజెస్ నేమ్స్ అయితే చెప్తున్నాను, అంటే కరెక్ట్గా వెళ్తున్నారా లేదా అని మీరు గెస్ట్ చేసడానికి. అండ్ ఇక్కడ మనకి ఆర్చ్ లోపల రాగానే మనకి సైడ్ అయితే ఇట్లా మనకు ఒక కోనేరు అయితే కనిపిస్తుంది. ఇదే అనమాట మనకి గుంట. ఈ గుంట అంతా కూడా మనకి మొత్తం తామర పూలు అనమాట. ఇప్పుడు అన్సీజన్ కాబట్టి ఇప్పుడు మీకు ఏం ఫ్లవర్స్ అంతా ఏం లేదనమాట. సీజన్లో వచ్చారంటే మనకి ఫుల్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను వచ్చిన బస్ అయితే ఈ బస్సే అనమాట. ఈ బస్సులోనే మనం ఇంతసేపు ట్రావెల్ చేసాం. అండ్ ఇప్పుడైతే మనం మెయిన్ టెంపుల్ ఆర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆర్చ్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే ఒక ప్రెసెంట్ ఫీల్ అయితే వచ్చింది, ఒక మంచి పీస్ఫుల్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక్కడ లోపల రాగానే మనకి ఎక్కడ చూసినా కూడా తులసి మాలలు అయితే కనిపిస్తాయి. ఒక తులసి మాల మోర్ అయితే 20 రూపీస్, టెంకాయలు అయితే 70 రూపీస్ అయితే చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట. అండ్ గేట్ బయట మనం అక్కడికైతే చెప్పులు అయితే అస్సలు వదలకూడదు. అక్కడ వాళ్ళు అరుస్తూ ఉన్నారు. బయట మనం టెంకాయలు తీసుకుంటాం కదా, అక్కడైతేనే ఫుట్వేర్ అనేది అక్కడే వదిలేసేయండి. గేట్ దగ్గర ఎవరు వదలొద్దు. అండ్ ఇక్కడ మనకి లోపల ఎంట్రన్స్ అవ్వగానే ఇక్కడ మనకి సైడ్ రైట్ సైడ్ ఒక రూట్ ఉంది కదా, ఇదైతే వే టు ఫ్రీ దర్శనం అనమాట. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంది, అలాగే స్పెషల్ దర్శనం కూడా ఉంది. అదేంటో చూపిస్తాను పదండి. అండ్ ఇక్కడ మనకి లోపల శబ్దం వినిపిస్తుంది కదా, లోపల దేవుడికి ప్రసాదం ఏదో పెడుతూ ఉన్నారు. సో అందువలన గంట శబ్దం వస్తూ ఉంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి టెంకాయలు కొట్టే స్థలం అనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి మనకి అభయహస్తంతో అయితే ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. ఇదే అనమాట మనకి స్పెషల్ క్యూ 20 రూపీస్. ఇదంతా క్యూఏ అనమాట. సో మనం అయితే సాటర్డే కాబట్టి చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆల్రెడీ ఇంత క్రౌడ్ అయితే ఉన్నారు. సో నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను. అండ్ ఇప్పుడు కూడా క్రౌడ్ ఎంత ఉన్నారు. ఈ క్రౌడ్ అంతా దాటుకొని ఎన్ని గంటలకు దర్శనం. ఇప్పుడైతే టైం అయితే 10 అయితే ఉంటుంది. సో ఓన్లీ 20 రూపీస్ కూడా ఓన్లీ జీపే మాత్రమే చేయాలంటే, అంటే గూగుల్ పే మాత్రమే. అక్కడ చూసారు కదా బోర్డు, నార్మల్గా అయితే క్యాష్ ఇస్తే తీసుకోరండి. సో దిస్ ఈజ్ స్పెషల్ క్యూ. స్పెషల్ క్యూకి అంతమంది ఉన్నారు.
అక్కడ జీపే అయితే అస్సలు వర్క్ అవ్వలేదు. సో చాలా టైం పట్టింది. సో ఫైనలీ ఇంకొక మిషన్ తెచ్చైతే వర్క్ చేసిన తర్వాత మాకు టికెట్ ఇచ్చి అప్పుడైతే అలౌ చేశారు. అక్కడే చాలా టైం అయితే లాగైంది. అండ్ దర్శనానికి వచ్చేసరికి చాలా టైం పట్టేసింది. ఇక్కడ పక్కన క్యూ ఉంది కదా, అదైతే మనకి ఫ్రీ దర్శనానికి, ఇదైతే మనకి స్పెషల్ క్యూ. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి కెమెరాస్ వీడియో షూట్ అంతా అలౌ లేదని అయితే అక్కడ బోర్డు అయితే పెట్టారు. ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట, తిరుమల తిరుపతి దేవస్థానం. అండ్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మనకి గజస్తంభము, అలాగే ఈ డిజైనింగ్ ఇవంతా ఆర్కిటెక్చర్ ఇవన్నీ చూస్తే మనకి తిరుమలలో ఉన్నంత ఫీలింగే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ బయట చూడొచ్చు ఎంత బాగుందో. అండ్ ఆ లోపల గజస్తంభం లోపల మనకి కెమెరా అయితే అలౌ లేదు. అండ్ అక్కడే అనమాట మనకి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారు. అండ్ ఇక్కడైతే మేము దర్శనం చేసేసుకొని బయటకైతే వచ్చేసాము. మనకి ఈ అప్లాయగుంటలో దేవుడి యొక్క శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ యొక్క టైమింగ్స్ చూసారంటే మండే వచ్చేసి 7 to 8 అయితే మనకి బ్రేక్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఈవినింగ్ 6 to 7 కూడా బ్రేక్ అయితే ఉంటుంది. ఈ టైంలో మనకి దేవుడికి దర్శనం అయితే మనకి స్టాప్ చేస్తారు. అలాగే మండే టు ఫ్రైడే వరకు ఇలానే ఉంటుంది. ఫ్రైడే ఒక్కటి మనకి టైమింగ్స్ అయితే చేంజ్ అవుతుంది. మనకి మండే టు ఫ్రైడే ఈ టైమింగ్స్లో మనకి దేవుడికి బ్రేక్ టైం ఉంటే, ఫ్రైడే వచ్చేసరికి 8 to 10 వరకు అయితే 2 hours బ్రేక్ టైం ఉంటుంది. ఈ టైంలో దేవుడికి అభిషేకం చేయడం, ప్రసాదం పెట్టడం, నైవేద్యాలు, అభిషేకాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫ్రైడే మాత్రం 2 hours అయితే బ్రేక్ ఉంటుంది. అలాగే ఈవినింగ్ కూడా బ్రేక్ అయితే ఉంటుంది. అప్పలాయగుంటలో దొరికే లడ్డు మనకి సేమ్ తిరుమల లడ్డే అండి. అంటే ఈ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దొరికే అప్పలాయగుంటలో ఉండే ఈ వెంకటేశ్వర స్వామి లడ్డు, అలాగే తిరుమల కొండపైన ఉండే మన వెంకటేశ్వర స్వామి లడ్డు రెండు ఒకటే అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. తిరుమలకి వెళ్ళలేని వాళ్ళు, తిరుమలకి వెళ్ళలేకపోతున్నాము అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎవ్రీ సాటర్డే కానీ ఎప్పుడు మీకు వీలుంటే అప్పుడు వచ్చి మన అప్లాయగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఈ లడ్డు అయితే మనం టేస్ట్ చేయొచ్చు. నాకైతే ఈ లడ్డు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక లడ్డు వచ్చేసి 50 రూపీస్ అనమాట. మనకి పైన కూడా 50 రూపీసే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ వాష్కి సపరేట్ వాటర్ ఉంది. అండ్ అలాగే డ్రింకింగ్కి కూడా సపరేట్ వాటర్ అయితే ఉంది. సో ఇదే అనమాట ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్. కానీ ఇక్కడ ఒకటే డ్రాబ్యాక్, డ్రింకింగ్ వాటర్ చాలా అంటే చాలా స్లోగా వస్తుంది. ఇప్పుడు చూడండి, నాకు చిన్న బాటిల్ ఫిల్ చేయడానికి more than 5 minutes పైనే పట్టింది మాకు. సాటర్డే ఎర్లీ మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే కంటిన్యూస్గా దర్శనం అయితే ఉంటుంది దేవుడికి. ఎప్పుడే కానీ భక్తులకి ఎటువంటి బ్రేక్ ఉండదు, దేవుడికి బ్రేక్ ఉండదు, కంటిన్యూ దర్శనం అయితే ఉంటుంది. అలాగే ఈవినింగ్ 6 to 7 అయితే బ్రేక్ అయితే ఉంటుంది. మళ్ళీ 7 నుంచి నైట్ 10:30 వరకు అయితే మనకి కంటిన్యూస్గా దర్శనం అయితే ఉంటుంది. ఇది ఓన్లీ ఫర్ సాటర్డే మాత్రమే అనమాట. ఎవరైతే అప్లాయగుంటకి రావాలనుకుంటున్నారో వాళ్ళు వీకెండ్స్ ప్లాన్ చేసుకోండి. అలాగే ఎర్లీ మార్నింగ్ వచ్చేలాగా చూసుకోండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లొకేషన్స్ అలాగే టెంపుల్ అంతా కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా బాగా ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మీ అందరికి కూడా అప్లాయగుంటలోని ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ హిస్టరీ అయితే తెలుసుకుందాం. శ్రీ శ్రీనివాసుడు ఆకాశరాజు గారి కుమార్తె అయిన శ్రీ పద్మావతి దేవి అమ్మవారిని నారాయణ వనం యందు వివాహం చేసుకుని తిరుమల దారిగుండా వకులామాత ఆశ్రమానికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఒక యోగుల పర్వతమైన ఒక భక్తుడు శ్రీ సిద్ధేశ్వర మహర్షి అయితే తపస్సు చేస్తూ అయితే కనిపిస్తారు. అప్పుడు శ్రీనివాసుడు శ్రీ సిద్ధేశ్వర మహర్షికి అభయహస్తంతో ఆశీర్వాదం అయితే ఇస్తారు. అప్పటి నుంచి ఇక్కడ నేను నీకు ఆశీర్వాదం అభయహస్తంతో ఇచ్చాను కాబట్టి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా నేను అభయహస్తంతో ఆశీర్వాదం ఇస్తూ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా ఉంటానని స్వామివారు చెప్పినట్లుగా ఆలయ చరిత్రలు అయితే మనకి ఉందన్నమాట. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో మనకి వెంకటేశ్వర స్వామి చెయ్యి అయితే మనకి కిందికైతే ఉంటుంది. అండ్ అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి అయితే చెయ్యి అయితే పైకైతే అభయహస్తంతో మనకి ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. టెంపుల్లో మనకి టెంకాయ కొట్టడానికి అయితే లేదు. టెంపుల్ బయట మనకి ఇక్కడ టెంకాయ కొట్టుకోవాలి. అండ్ ఇక్కడే మన కర్పూరం హారతి అవన్నీ కూడా ఇక్కడే ఉంటుంది. లోపల తులసి మాల అయితే దేవుడికి సమర్పించి ఇక్కడైతే టెంకాయ కొట్టుకోవాలి.
నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. టెంకాయ అలా రౌండ్గా పగిలింది, కొంచెం కూడా కొసర్లు అటు ఇటు లేకుండా చాలా చక్కగా బాగా పగిలింది. అంటే దేవుడు బ్లెస్సింగ్స్ నాకు అందాయి అని అయితే నాకు అనిపించింది అనమాట. సో నిజంగా నాకు దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయనే చెప్పాలి. అండ్ సడన్ ట్రిప్ ఇది, చాలా డేస్ నుంచి నేను ప్లాన్ చేసుకుంటున్నాను అప్లైగుంటకి రావాలని. ఎప్పుడంటే మనం గుడిమల్లం టెంపుల్కి వెళ్ళాం కదా, ఆ టెంపుల్ తర్వాత నెక్స్ట్ నేను వెళ్ళాల్సిన టెంపుల్ అయితే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అప్పలాయగుంటకి వెళ్ళాలని అయితే అనుకుంటూ ఉన్నాను. సో అస్సలు కుదరలేదు. ఎప్పుడైనా సరే దేవుడు మనం పిలిస్తే మాత్రమే మనం వెళ్ళగలుగుతాము, మనం అనుకుంటే అస్సలు వెళ్ళలేము. అండ్ ఇక్కడైతే దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ బయట అయితే టెంకాయలు అన్నీ కొట్టేసుకుని దేవుడికి నైవేద్యము అవన్నీ కూడా ఇక్కడే పెట్టాలన్నమాట. లోపల మనకి ఎటువంటి అలో ఉండదు. మనం తీసుకొని వచ్చిన తులసి మాల మాత్రం దేవుడికి అక్కడ ఇవ్వచ్చు. అండ్ అలాగే హుండీ కూడా మనకి లోపలైతే ఉంటుంది. ఇక్కడ నుంచి రాగానే మనకి బయట కోనేరు కూడా ఉంది. కోనేరు అయితే ఇప్పుడు క్లోజ్లో ఉందన్నమాట. అంటే ఫుల్ ఫంక్షన్ వేసేసి లాక్ అయితే చేస్తున్నారు. లోపలికి అయితే ఎవరికి అలో అయితే లేదు. కోనేరు అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ చూసారంటే లొకేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా టెంపుల్కి రావాలి అనుకునే వాళ్ళు కంపల్సరిగా ఇంటి దగ్గర నుంచి ఒక టెంకాయ, కర్పూరము, కడ్డీలు అవన్నీ అయితే తీసుకొచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ అప్పలాయగుంటలో టెంకాయలు అనేది ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంది. 70 రూపీస్ 80 రూపీస్ అయితే ఉంది ఒక టెంకాయ మాత్రమే. తులసిమాల కావాలంటే రీజనబుల్ ప్రైస్లోనే ఉంది, 20 రూపీసే తీసుకోవచ్చు. టెంకాయ మాత్రం చాలా హై ప్రైస్ ఉంది, నాకైతే చాలా ఎక్కువ అనిపించింది. ఇక్కడ ఈ షాప్ బ్యాక్ సైడ్ మనకి ఫ్రీ టాయిలెట్స్ అయితే ఉన్నాయి లేడీస్ అండ్ జెంట్స్కి. అసలు ఈ అప్పలాయగుంట అనే పేరు ఎలా వచ్చిందంటే నిజంగానే ఒకప్పుడు అప్పలయ్య అనే ఒక అతను ఉండేవాడు. అతను ఇక్కడ గుంటలో అందరికీ పని ఇప్పిస్తూ పని చేపిస్తూ వాళ్ళకి డైలీ కూలీ ఇస్తూ పంపించేవాడు అనమాట. కాలంతరగా కొన్ని రోజులకి ఆ గుంట అనేది తామర పూల గుంట, అక్కడ పని చేస్తూ ఉండేవారు. కొన్ని రోజులకి అది అప్పలాయగుంటగా అనేది పేరు వచ్చేసింది. అప్పటి నుంచి ఈ ఊరంతా కూడా అప్పలాయగుంట అనేది పిలుస్తూ ఉంటారు. ఓకే గైస్, ఇప్పుడైతే మనం షర్బత్ తాగుదాం. అంటే ఇది ఎక్కువ ఉండేదా, మసాలా ఎక్కువ ఉండేది, బాగుందండి. ముందులో ఉంటాయి తెలుసు, నాకు అన్ని తెలుసు. మా బంధువుల ఇంటికాడ కూడా ఉండదు చెట్టు. ఉస్తికాయలు, ఏం కాయలు అంటే ఉస్తికాయలు. దీంతో కర్రీ చేసుకోవాలి మనం, చాలా బాగుంటుంది. సో దీంతో కర్రీ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఎంత అండి ఈ గ్లాస్ వచ్చేసి 10, ఈ గ్లాస్ నిండా వేస్తే 10 రూపాయలు. తిరుపతి నుంచి అప్పలాయగుంటకి ఎలా రీచ్ అవ్వాలంటే మీరు బై బస్కైనా రావచ్చు, బైక్లో అయినా రావచ్చు, ఆటోలైనా రావచ్చు. దీని ప్రైసెస్ ఎలా ఉంటాయో, టైమింగ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. బస్సు అయితే మనకి ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే ఒక బస్సు ఉంటుంది. అగైన్ మళ్ళీ 7:30కి ఒక బస్సు ఉంటుంది. మళ్ళీ 10 o'clock అయితే ఒక బస్సు ఉంటుంది. తిరుపతి నుంచి అప్పలాయగుంటకి మనకి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు బస్కి. అదే ఆటో ఛార్జెస్ అనుకోండి, తిరుపతి నుంచి అప్పలాయగుంటకి 300 to 400 అయితే ఛార్జ్ చేస్తారు. నేను చెప్పిన ఈ టైమింగ్స్లో అయితే బస్సు అయితే అవైలబుల్గా ఉంటుంది. వీలైనంత వరకు బస్సుకి రానికే ట్రై చేయండి. ఓన్ వెహికల్ ఉన్న వారైతే హ్యాపీగా ఓన్ వెహికల్లో వచ్చేయచ్చు. అలా లేదనుకున్న వాళ్ళైతే బస్సు అయితే ప్రిఫర్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఆఫ్టర్నూన్ అప్పలాయగుంట నుంచి మనకి తిరుపతికి రిటర్న్ బస్సులు కూడా ఉంటాయి. అది ఆఫ్టర్నూన్ కరెక్ట్గా 1 o'clock అయితే మనకి బస్సు అయితే ఉంటుంది. మళ్ళీ 4 o'clock అయితే బస్సు అయితే ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 6 o'clock అయితే మనకి బస్సు ఉంటుంది డైరెక్ట్గా అప్పలాయగుంట నుంచి తిరుపతికి. అలా లేదు ఆటోకి రావాలనుకున్న వాళ్ళు షేర్ ఆటోస్ అయితే 30 to 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. నార్మల్గా మీరు మళ్ళీ పర్సనల్ ఆటో 300 to 400 500 అలా అయితే ఛార్జ్ చేస్తారు. మ్యాక్సిమం షేర్ ఆటోస్కి అండ్ పబ్లిక్ సర్వీస్ అయిన బస్సెస్కి అయితే ప్రిఫర్ చేసుకోండి. హ్యాపీగా అప్పలాయగుంటకి వచ్చేసి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకొని వచ్చేయచ్చు. ఇప్పుడు మేమైతే షేర్ ఆటోలో అయితే వెళ్తున్నాం. బస్సు అయితే మిస్ అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ 4 వరకు అయితే వెయిట్ చేయలేక షేర్ ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మీకు మిడిల్లో పెట్రోల్ డీజిల్కి ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే మనకి పెట్రోల్ బంక్స్ కూడా ఉన్నాయి. అందుకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారంటే నా కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. ఇదే
అన్నమాట శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరు. మీరు చూడాలనుకున్నారు కదా ఆ టెంపుల్, అదే అనమాట. గోపురం చూస్తారు కదా బయట నుంచి. లోపల టెంపుల్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీలో ఎవరికైనా శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ బ్లాగ్ కావాలనుకుంటే కింద కామెంట్ చేస్తారంటే నెక్స్ట్ టైం పద్మావతి అమ్మవారి టెంపుల్ అయితే చూపించేస్తాను. సో అలా మన అప్లైకుంటా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ బ్లాగ్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ హ్యాపీగా అయితే రిటర్న్ తిరుపతికి అయితే వచ్చేసాము. అండ్ ఇంతకీ ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను టెంపుల్ గురించి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్, షేర్.